ఉంచుతారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండేని తీపిస్తారు, విపక్షాన్ని తిట్టే వాటి జోలికి పోరు పోలీస్ కానీ ఆ విభాగాలు కానీ. అందుకని నేనేమంటానంటే కోర్టు ఒక టీంని వేసి ఇందులో స్వచ్ఛంద సంస్థలు న్యూట్రల్ మనలాంటి వాళ్ళని ఎవరైనా పెట్టుకుని ఒక టీంని ఒక 10 మందితో ఫామ్ చేసి మన పని ఏంటయ్యా అంటే ఇదిగో ఏ పార్టీ వాడిదైనా సరే మార్ఫింగ్ జరిగింది లేకపోతే కనుక ఏఐ ద్వారా చేస్తున్నారు, దీన్ని ఈ పోలీస్ కమిటీకి పంపిస్తాం మనం. ఇది అసభ్యంగా ఉంది, ఇది అసహజంగా ఉంది, తీసేయించండి అని పోలీస్ డిపార్ట్మెంటు నేరుగా ఆ సదరు అంటే ఇప్పుడు డీజీపీ స్థాయి వాళ్ళు పంపిస్తే ఓకే చేస్తున్నట్టున్నారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అవి డిలీట్ చేయడం. ఆ విధంగా వీళ్ళు పంపించుకోవచ్చు అక్కడికి, లేదా ఈ కమిటీ సదరు వాటి మీద చర్య తీసుకునేటట్టు తప్పుడు పని చేసిన వాళ్ళు. అలా లేకపోతే కష్టం. తప్పుడు పనులు చేసే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఈ వ్యవహారం అంటే ఈ కమిటీ చూపించిన వాళ్ళ మీద యాక్షన్ వీళ్ళు తీసుకుంటూ అట్ ద సేమ్ టైం కోర్టే ఆదేశించాలి అవి తీసేయమని ఆ సదరు సోషల్ మీడియా సంస్థల్ని. ఎందుకంటే కింద అధికారులు చెప్తే వాళ్ళు తీయరు, న్యాయస్థానం చెప్తే తీసేస్తారు. కాబట్టి కోర్టు ద్వారా అవన్నీ తొలగించమని ఆదేశాలు ఇవ్వాలి, అప్పుడు సెట్ రైట్ అవుతుంది. ఈ ఏఐ లాంటిది ఇంకా పూర్తిగా వచ్చేస్తే అందరికి అందుబాటులో ఇంకా ఇవి ఎక్కువైపోతాయేమో. ఒకటి కొన్నాళ్ళు పోతే చివరికి నేరుగా మర్డర్ చేసినా అది ఏఐ అంటాడండి, అంతే. ఒరిజినల్ ఎవరు నమ్మడిక.